వనాన్ని రక్షించుకోవాలని ఏర్పాటు చేసుకున్నటువంటి జేఏసీ ఆధ్వర్యంలో మరి సమావేశం నిర్వహించి ఇప్పుడు ఒక కలిసి వచ్చిన సంఘాలు అంటే ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. ఇదేదో ఒక్కదానికే ఉన్నదని కాకుండా అందరం కలిసి తీసుకున్న నిర్ణయం ఈ రోజును మేము పత్రిక ద్వారా మీడియా ద్వారా ప్రకటిస్తున్నాం. గత 30 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి కళాభవనం అది, అంబేద్కర్ కళాభవనం. అంటే కళలకు పుట్టినిల్లు. అన్ని కుల సంఘాలు కూడా అక్కడ మీటింగ్ పెట్టుకొని వాళ్ళ గురువుల కార్యక్రమాలు నిర్వహించుకున్న కళాభవనాన్ని ఈరోజు ధిక్కరించి ఉబోదుల్లా కొత్వాల్ గారు మన కళాభవనాన్ని కళా విధ్వంస కేంద్రం చేయాలని ఆలోచన చేస్తున్నారు. తక్షణమే ప్రజాప్రతినిధులు, అధికారులకు అందరికీ కూడా ఈ కమిటీ ద్వారా చెప్పడం ఏమి చెప్పకుండా, ఏది మాట్లాడకుండా వీళ్ళు ఏం చేస్తారులే అనే ధోరణితో వ్యవహరిస్తే ఈ ప్రజాపాలనలో మరి ప్రజల పాలన ఇంకేమి పాలనలో అందరూ కూడా ఆలోచన చేయవలసిన అంశంగా మేము ఈరోజు మాట్లాడుతున్నాం. విధ్వంస కళాభవనాన్ని చేస్తారా? మరి హిందీ కళలు ఉన్నటువంటి అంబేద్కర్ భవనంకి ఆలోచన చేస్తారా? మేము అంబేద్కర్ ఆలోచన సిద్ధాంతం ప్రకారం అంబేద్కర్ అందరివాడు, అందరికి కూడా కలిసిన వాడు. అదేవిధంగా అందరూ కూడా ఈ భారతదేశంలో అభివృద్ధి కావాలి, అందరికీ హక్కులు ఉండాలని కోరుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టిన భవనాన్ని ఈరోజు వారు ఆలోచన చేయకపోవడము మరి దుర్మార్గమైన ఆలోచన. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పట్టణంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో ఉన్నంత ప్రజలంతా ఒకసారి ఆలోచన చేయవలసి వస్తుంది. అంటే వీళ్ళు చేసేటువంటి రాజకీయ కుట్ర ఏదంటే ప్రజాపాలన మీద ప్రజలను చీలగొట్టాలని చూస్తున్నారా, గ్రూపులు చేయాలని చూస్తున్నారా? మరి ఇన్ని అప్లికేషన్స్ ఇచ్చి ఇంతగానం తిరిగితే కూడా కనీసము వాళ్ళని పిలిచి ఆలోచన చేయకుండా మరి చేయడం అనేది కొత్వాల్ గారు మీకు ఎంతవరకు సమంజసము? మరి దాన్ని ఆలోచన చేయకుండా ఈరోజు ఏమవుతుందిలే అని చెప్పి చేస్తున్నారు. కనుక దాన్ని తక్షణమే సమస్యను పరిష్కారం చేయనికే సన్మార్గంలో ప్రయత్నం చేస్తారా? ప్రజాపాలన అనుకుంటే ఈ దాంట్లో ఎవరెవరైతే ఉన్నారో, ఎన్ని సంఘాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి చర్చ చేయాలి. లేదు లేదు మాకు అధికారం ఉంది, అధికారంతో మేము ఏమైనా చేస్తామంటే చేయండి. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా, దండోరా ఉద్యమ నేతలుగా అనేక సంఘాలకు, వాల్మీకి కానీ రకరకాల సంఘాలతో పనిచేసినటువంటి బీసీలందరూ కూడా మాకు కలిసి వస్తారు. రేపు పోరాటం ప్రకటిస్తే అది మరి ఇంకా అది ఎంతవరకు అవుతుంది అనేది భవిష్యత్తు మా పోరాటంతో ఆధారపడి ఉంటుంది. దయచేసి స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఉబేదుల్లా కొత్వాల్ గారు, ప్రజాప్రతినిధులు, అధికారులు దీన్ని ఆలోచన చేయకుండా మరి విధ్వంసమ కార్యకలాపాలు చేపట్టేటువంటి వాళ్ళకు సపోర్ట్ చేయకుండా, శాంతియుతంగా దీన్ని పరిష్కారం చేయకుండా అక్కడ ఎలాంటి నిర్మాణాలు కూడా చెయ్యకూడదు. చేస్తే విధ్వంసమే అవుతుంది. దాన్ని మళ్ళీ ఒకసారి మరి ఆలోచన చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను.